వెల్కమ్ బ్యాక్ టు పూజ గంటల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా పక్కింటి ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం ఒక హాఫ్ కేజీ కేక్ చేయమని అడిగింది. వాళ్ళ హస్బెండ్కి సర్ప్రైజ్ చేయడానికి ఇలా కేక్ చేపించింది అనమాట. బయట నుంచి తెప్పించకుండా నాతో చేపించింది ఇక్కడ మా ఇంటి పక్క ఆవిడ. వాళ్ళైతే బయట కేక్స్ తినారనమాట. సో ఎగ్లెస్ కేక్ కావాలంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసేసుకొని వెనిలా ప్రీమిక్స్ అని అయితే ఈ కప్తో 250 ఉంటుందన్నమాట. ఈ కప్ తీసేసుకున్నాను. ఒక కప్ వరకు సరిపోతుంది. హాఫ్ కేజీ కేక్ అయితే రెడీ అవుతుంది అనమాట. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని తగిన వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని ఒక బటర్ పేపర్ వేసుకున్న గిన్నెలోకి అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద గిన్నెలోకి అయితే దీన్ని పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ముందే ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను పెద్దదాన్ని. కేక్ పెట్టేసిన తర్వాత టైమర్ పెట్టేసుకోవాలి. 30 to 35 మినిట్స్ వరకు బేక్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో 35 మినిట్స్ తర్వాత నేనైతే ఇలా చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను. లోపల వైపు కింద కూడా కుక్ అయిందా లేదా అని చాకుతో ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మొత్తం చల్లబడిపోయిన తర్వాత ఇలా మనం డిమోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీని అయితే ఇలా 2 లేయర్స్ గానే కట్ చేసుకున్నాను. 3 లేయర్స్ అయితే చాలా సన్నంగా అయిపోతుందని ఓన్లీ 2 లేయర్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని కాకుండా విప్పింగ్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట. హాఫ్ కేజీ కోసం క్రీమ్ ఏం తీసుకురావాలని చెప్పేసి ఇలా పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను నేను. దీంతో కూడా క్రీమ్ చాలా బాగా రెడీ అవుతుంది. సో దాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇలా మనం విప్ చేసుకోవడమే మంచిగా. బ్లెండర్తో మంచిగా 5 మినిట్స్ బ్లెండ్ చేస్తే మనకి క్రీమ్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక కింద బేస్ తీసేసుకొని దానికైతే ఫస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని తర్వాత ఫస్ట్ ఒక లేయర్ పెట్టేసుకొని దాని మీద మనమే షుగర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వరకు సైడ్స్కి మంచిగా పట్టేటట్టుగా ఒక 4-5 స్పూన్ల వరకు షుగర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సో మనం చేసుకున్న క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా. ఫస్ట్ ఒక లేయర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మధ్యలో మంచి తినేటప్పుడు బాగుంటుందని చెప్పేసి ఇలా స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. పంటికి తగిలితే బాగుంటుందని. ఆ తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని మళ్ళీ షుగర్ వాటర్ కూడా ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకొని ఇలా ఫినిషింగ్ చేసేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా నేను ఫినిషింగ్ అనేది చూపిస్తున్నాను ఎందుకంటే నేను మళ్ళీ వీడియో తీయడం మర్చిపోయాను. ప్లస్ నాకు దగ్గర టైం కూడా లేకుండే. సో నేను వీడియో తీయలేకపోయాను ఇలా డెకరేషన్ చేసేటప్పుడు. ఫైనల్గా లుక్ అయితే ఇదనమాట. ఈ హ్యాపీ బర్త్డే హబ్బీ అండ్ హార్ట్ సింబల్స్ ఇవన్నీ నేనైతే డార్క్ చాక్లెట్తోని మెల్ట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇలా మన గోల్డ్ బాల్స్ అండ్ సిల్వర్ వేని ఇలా డెకరేషన్ కోసం వాడాను. అక్కడక్కడ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇలా అక్కడక్కడ వేసి డెకరేషన్ చేశాను అనమాట. ఇలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వమంటే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేశాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ గంటల యూట్యూబ్ ఛానల్ని. అండ్ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.